హలో అండి, అందరికీ నమస్కారం. సో మంది ఇప్పుడు ఒక వెబ్సైట్ మనం తీసుకొచ్చాము, కళాకక్షాహ.com. సో ఇక్కడ చూస్తున్నారు కదా, KALAKAKSHAAHA కళాకక్షాహ.com. ఓకే. సో ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి అన్ని ఆర్ట్ ఫామ్స్, ఏ ఆర్ట్ ఫామ్ అయినా తీసుకోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అన్ని కేటగిరీస్ చూస్తున్నారు: డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్, స్కల్ప్చర్, థియేటర్ ఆర్ట్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, బొటీక్, సాంస్క్రిత్, తెలుగు శ్లోకాలు, భగవద్గీత, ఫారిన్ లాంగ్వేజెస్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బార్ టెండింగ్, జగ్లింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్, ఇట్లా మీరు ఏది తీసుకున్నా సరే మనకి ఇందులో ట్యూటర్స్ దొరుకుతారనమాట. సో దిస్ ఈస్ బేసికలీ అ బ్రిడ్జ్ బిట్వీన్ ట్యూటర్స్ అండ్ స్టూడెంట్స్. సో ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇది మన ఇది మన హోమ్ పేజ్ అండి. సో ఇక్కడ కళాకక్షాహ.com, www. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను, www.KALAKAKSHAAHA.com. ఇది మన వెబ్సైట్. ఇక్కడ ఏంటంటే మన లొకేషన్ అడుగుతుంది, అలో దిస్ టైమ్ అని కొడితే సరిపోతుంది. ఇక్కడ చూసారు, లొకేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం, ఇది మన హోమ్ పేజ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాయింగ్ నేర్చుకోవాలనుకోండి, DRAW. సో ఇక్కడ చూసారా, ఇక్కడ వీళ్ళు డ్రాయింగ్ నేర్పించాలన్నమాట. ఇక్కడ ముంబై, ఇక్కడ డ్రాయింగ్, ఇది ముంబై నుంచి ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ నేర్పిస్తారు. అక్రిలిక్ పెయింటింగ్, క్యాన్వాస్ పెయింటింగ్, డ్రాయింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, వాటర్ కలర్, ఇట్లా వీళ్ళందరూ ఇది నేర్పిస్తారు అనమాట. సో ఇప్పుడు నేను డ్రాయింగ్ అని కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి వీళ్ళు ముంబైలో ఉన్నారు. ఇప్పుడు సాయిలక్ష్మి వారని హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు తర్వాత లక్ష్మీ చైతన్య, వీళ్ళు చెన్నైలో ఉన్నారు. వీళ్ళు కూడా ఫారిన్ లాంగ్వేజెస్, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఇవన్నీ నేర్పిస్తారనమాట. ఇట్లా మనం ఎత్తుకోవచ్చు. ఇది మళ్ళీ ఇక్కడ పవిత్ర గారు కూకట్పల్లి హైదరాబాద్లో ఉన్నారు. రాణి సుధాకర్ గారు హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు రవి గారు ఉన్నారు, వీళ్ళు కరీంనగర్లో ఉన్నారు. వీళ్ళు కాకినాడలో ఉన్నారు. సో ఇట్లా మనకేంటంటే మీరున్న లొకేషన్లో ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ అయిన ట్యూటర్స్ దగ్గర మీరు వాళ్ళ ప్రొఫైల్ చూసుకొని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూచిపూడి కొట్టాను అనుకోండి, కూచిపూడి. సో ఇప్పుడు నేను ఇక్కడ కూచిపూడి మొత్తం వీళ్ళందరూ కూచిపూడి నేర్పించే వాళ్ళు అనమాట. సో ఈ కూచిపూడి నేర్పించే వాళ్ళందరూ కనపడతారు. సో ఇది ఎలా పనిచేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూచిపూడి నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను మేడంని క్లిక్ చేశాను, ఇది వాళ్ళ ప్రొఫైల్. ఇక్కడ ఏంటి, మేడం పేరు కనపడుతుంది, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్సో కనపడుతుంది, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ ఉన్నారో తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ ఓవర్ వ్యూ, వాళ్ళ గురించి మొత్తం తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏ లాంగ్వేజెస్లో నేర్పిస్తారు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఏ లాంగ్వేజెస్లో నేర్పిస్తారో తెలుస్తుంది. వాళ్ళు ఏమేమి నేర్పిస్తారు, మేడం కూచిపూడి ఫోక్ డ్యాన్స్ నేర్పిస్తారు. వాళ్ళ ఫీజు ఎంత, ఒక క్లాస్కి 500 నుంచి 1000 రూపాయలు. సో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు ఆన్లైన్ నేర్చుకుంటారా, ఆఫ్లైన్ నేర్చుకుంటారా ఏంటి అనేది మీరు చెక్ చేస్తే, దాన్ని బట్టి వాళ్ళు మీకు ఎలా నేర్పించాలనే దాన్ని బట్టి వాళ్ళు ఫీజు చెప్తారు. వాళ్ళు ఆన్లైన్లో నేర్పిస్తారా, ఆఫ్లైన్లో నేర్పిస్తారా, మీ ఇంటికి వచ్చి నేర్పిస్తారా అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేశారు. డెమో క్లాస్ అవైలబుల్ ఉందా లేదా, ఇక్కడ డెమో క్లాసు మనం డెమో క్లాస్ రిక్వెస్ట్ అంటే మనం వాళ్ళకి డెమో క్లాస్ ఇవ్వచ్చు. ఇది జస్ట్ యాజ్ అ విజిటర్. స్టూడెంట్ లాగిన్ అయితే ఎలా కనపడుతుంది అనేది తర్వాత చూద్దాము. సో ఇది ప్రస్తుతానికి ఇది వాళ్ళ పేజ్ అనమాట, ట్యూటర్ పేజ్ అనమాట. సో ఇది అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, ఇక్కడ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్కి వెళ్ళంగానే మనకు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు రాణి సుధాకర్ గారిని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది వాళ్ళకి, ఇప్పుడు పెయింటింగ్ అండ్ డ్రాయింగ్లో మేడంకి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ సెషన్ ఫీజు అట్లా, వాళ్ళు హోమ్ విజిట్ చేయరు, కానీ వాళ్ళది ఓన్లీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉందన్నమాట, అట్లా ఉంది. ఇప్పుడు పవన్ సింగ్ గారు ఉన్నారు, ఇదిగోండి ఇది ఆయన ఫోన్, అది ఫోటో. సో వీళ్ళ డీపీ ఉంది, తర్వాత ఆయన గురించి ఆయన రాసుకున్నారు. ఆయన అవైలబిలిటీ కూడా చూసారా, మండే ఉదయం 5 దగ్గర నుంచి రాత్రి 9 వరకు ఆయన అవైలబిలిటీ ఉంది. ఆయన వయలిన్, వోకల్ 2 నేర్పిస్తారు. ఆయన మళ్ళీ ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైనే. ఇక్కడ ఒకళ్ళు మాత్రమే చూశారు ఆయన, ప్రస్తుతానికి ఆయన ప్రొఫైల్ ఒకళ్ళు చూశారనమాట. సో ఇది ఆయన ఎంతమంది చూశారు ఏంటి అనేది తెలుస్తుంది. దిస్ ఈజ్ ఓవరాల్ హౌ మై వెబ్సైట్ వర్క్స్. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనం ట్యూటర్ కూడా కావాలిగా. ఇప్పుడు మీరు ట్యూటర్ అనుకోండి, నేర్పించే వాళ్ళు అనుకోండి, మరి మీరు రిజిస్టర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇక్కడ వాంట్ టు బి ఏ ట్యూటర్ అని ఉంది కదా, ఈ వాంట్ టు బి ఏ ట్యూటర్ దగ్గర మనం వెళ్ళి సైన్ అప్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు ఇండివిజువల్ అనుకోండి, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఉంటుంది,
ట్యూటర్ అయితే ఇన్స్టిట్యూట్ అయితే ఆ రన్ అండ్ ఇన్స్టిట్యూట్ అని క్లిక్ చేసుకోవాలి మనం. ఇండివిజువల్ అయితే మనం ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. ఇన్స్టిట్యూట్ అయితే ఆ రన్ అండ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఇండివిజువల్లో నేను కాసేపు ఇప్పుడు సేమ్ ఉంటుందండి, ఇండివిజువల్కి ఇన్స్టిట్యూట్కి తేడా ఏం లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఐ రన్ అండ్ ఇన్స్టిట్యూట్ అనగానే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ ఎక్స్ట్రా అడుగుతుంది. ఇండివిజువల్ దగ్గర ఇన్స్టిట్యూట్ నేమ్ అడగదు, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఐ రన్ అండ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటా. ఇక్కడ ముందు నా పేరు ఇచ్చేస్తాను, నవీన్. ఇక్కడ నా జెండర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేస్తాను, కళా కక్ష. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేస్తాను నాది. నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తా 9848368229. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోతా అండి. నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ నాకు కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది అకాడమీ కాబట్టి నేను ఇప్పుడు డ్యాన్స్, మ్యూజిక్ రెండు నేర్పిస్తాను అనుకున్నాం కాసేపు. నేను డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు డ్యాన్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ కూచిపూడి నేర్పిస్తాను. ఇక్కడ కేయూసీ అని కాగానే కూచిపూడి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒడిస్సీ నేర్పిస్తాను, ఒడిస్సీ వచ్చింది. మ్యూజిక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వయలిన్ నేర్పిస్తాను, ఇక్కడ వయలిన్ వచ్చింది. తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ పియానో నేర్పిస్తాను, ఇక్కడ పియానో వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తాను అనుకోండి, మార్షల్ ఆర్ట్స్. సో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్, మ్యూజిక్ కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కూచిపూడి నేర్పించాను. ఇప్పుడు వయలిన్ నేర్పిస్తాను. కర్రసాం అనుకోండి, కర్రసాం కూడా నేర్పిస్తాను. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆన్లైన్ నేర్పిస్తాను, ఓకే. ఆఫ్లైన్ కూడా నేర్పిస్తాను, ఓకే. హోమ్ విజిట్ నేర్పిస్తాను, ఓకే. లేదు నేను ఓన్లీ ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆఫ్లైన్, హోమ్ విజిట్ అనుకోండి, ఇట్లా రెండు సో ఏం నేర్పిస్తామో, ఎలాంటి ఫార్మాట్లో నేర్పిస్తామో అలాంటి ఫార్మాట్ క్లిక్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ యూ టీచ్ దగ్గర నేను ఇప్పుడు తెలుగులో, ఇంగ్లీష్లో నేర్పిస్తాను, తర్వాత హిందీలో నేర్పిస్తాను, తర్వాత తెలుగులో నేర్పిస్తాను, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో కూడా నేర్పిస్తాను అనుకోండి. ఇది మీకు అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నా, నేను చెన్నై అతన్ని, ఓకే. నేను తమిళ్ అతన్ని అనుకున్నాను. నా మదర్ టంగ్ తమిళ్, నా మాతృభాష తమిళ్. నేను హైదరాబాద్లో నేను జాబ్ చేయడానికి వచ్చాను. సో నేను ఉద్యోగం చేస్తూ తమిళ్లో కనుక నేను వయలిన్ నేర్చుకోవాలంటే అప్పుడు నేను దిల్సుఖ్ నగర్లో తమిళ్లో వయలిన్ నేర్చుకోవాలని ఎతికితే అప్పుడు నాకు దానికి సంబంధించిన ట్యూటర్ వయలిన్ తమిళ్లో నేర్పించే వాళ్ళు దొరికితే నాకు మీరు కనుక మా దగ్గర రిజిస్టర్ అవుతే మీ ప్రొఫైల్ వెంటనే కనపడుతుంది. సో మా ఐడియా కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్ ఉన్న లొకేషన్లో తనకి కావాల్సిన లాంగ్వేజ్ని బేస్ చేసుకొని తను నేర్చుకోవాలనుకుంది, ఆయన ఉన్న లొకేషన్లో నేర్చుకోవాలి. అది కూడా మ్యాక్సిమం ఆన్లైన్ అయితే ఓకే, బట్ ఆఫ్లైన్లో నేర్చుకోగలగాలి. అంత నేరోగా మేము అప్రోచ్ అవ్వాలనేది, రీచ్ అవ్వాలనేది మా కాన్సెప్ట్ అనమాట. సో అందుకే మీరు లాంగ్వేజెస్ మెన్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవైలబుల్ ఫర్ డెమో క్లాస్, ఎస్ మీరు ఇస్తానంటే ఎస్ అని కొట్టండి, నో అయితే నో. సో నేను డెమో క్లాస్ ఇస్తాను అనుకోండి, ఎస్ కొట్టాను. నెక్స్ట్కి వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే మనం కంట్రీ సెలెక్ట్ చేస్తాము, ఇండియా. ఇక్కడ వచ్చేసి తెలంగాణ. ఇక్కడ నేను మినిమం పర్ సెషన్ ఫీజు ఇస్తున్నామండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4,000కి 5 classes నేర్పించాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, క్లాస్కి 800 rupees పడుతుంది. సో సార్ నేను 4,000 ఇవ్వలేను, నేను 2 classes 3 classes వస్తాను అని అంటే అప్పుడు ఓకే 4,000 పే చేయండి అంటారు. సో అందుకని ఏంటంటే కొంచెం నెగోషియేషన్స్ చేయడానికి, ఎస్పెషల్లీ యూఎస్ నుంచి, యూకే నుంచి, అట్లా అబ్రాడ్ నుంచి స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే నెగోషియేషన్స్ దగ్గర మనకి కొంచెం వెసులుబాటు కల్పించడానికి మనం ఒక రేంజ్ పెట్టాము. ఎందుకంటే ఆన్లైన్లో ఒక క్లాస్ ఫీజు తీసుకుంటారు, ఆఫ్లైన్ ఉంటుంది, కోర్స్ ఫీజు ఉంటుంది. 3 months కోర్స్ అయితే ఒక ఫీజు ఉంటుంది, 6 months కోర్స్ అయితే ఒక ఫీజు ఉంటుంది. కాబట్టి మనం ఒక రేంజ్ ఇచ్చేసాం, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత. అది పర్ సెషన్ కావచ్చు, పర్ కోర్స్ కావచ్చు. ఓకే, సో నేను ఇక్కడ 500, ఇక్కడ మ్యాక్సిమం 1000 అనుకున్నాం. తర్వాత ఇక్కడ జిప్ కోడ్ ఇచ్చేసాను 500060. నేను ఇక్కడ సిటీ ఇచ్చేసాను హైదరాబాద్. ఓకే, ఏరియా వచ్చేసి మనకి హైదరాబాద్లో ఇప్పుడు నేను దిల్సుఖ్నగర్లో ఉంటాను. నేను ఉండేది దిల్సుఖ్నగర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను
దిల్సుఖ్నగర్లో నేను శాల్వానా నగర్లో ఉంటాను నేను. సో శాల్వానా నగర్లో కూడా ఇప్పుడు నా డోర్ నెంబర్ లేకుండా శాల్వానా నగర్లో కూడా ఇంకేమన్నా ఉంటే నేను అక్కడ నియర్ సో అండ్ సో అని నేను ఏదైనా ఏమంటారు దాన్ని ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ పెట్టుకుంటాను. డోర్ నెంబర్ కాకుండా మిగతా ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఒక అఫీషియల్ ఇన్స్టిట్యూట్ ఉంటే మీరు డోర్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేనేంటంటే ఏదో ఒక ఇట్లా మూసాపేట అని పెట్టేశాను. సో ఇక్కడ మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ పాస్వర్డ్ ఉంటుందండి. ఈ పాస్వర్డ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా క్యాపిటల్ NAVEEN. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ @ 1 2 మొత్తం 8 క్యారెక్టర్స్ ఉండాలండి. 1 2 3 4 5 6 7 8 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మినిమం 8 ఉండాలి. క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. సో ఇది ఇలా అయిపోగానే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్టర్ అని కొట్టగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో మెయిల్లో ఒక మెయిల్లో మీకు వెరిఫై యువర్ మెయిల్ అని వస్తుందండి. ఆ వెరిఫై యువర్ మెయిల్ దగ్గర క్లిక్ చేస్తే యువర్ మెయిల్ ఈజ్ వెరిఫైడ్, ప్లీజ్ లాగిన్ అని అంటుంది. అప్పుడు మేము అడ్మిన్లో అప్రూవ్ చేయాల్సి వస్తుంది. మేము అప్రూవ్ చేయగానే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది క్లియర్ ఉంది కదా ఇంతవరకు. ఇది ట్యూటర్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు లాగిన్ మీ పేజ్ ఎలా ఇప్పుడు నేను ట్యూటర్ని రిజిస్టర్ చేశాను. నేను ఇప్పుడు లాగిన్ అవ్వాలి కదా. హోమ్ పేజ్లో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఇట్లా లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇది నా పేజ్. ఇక్కడ నేను బ్రాంచెస్ లొకేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని కొట్టగానే నాకు ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి. దీన్ని సేవ్ చేసుకుంటే మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. ఇక్కడ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను నాకేమన్నా అవార్డ్స్ వచ్చాయి, సర్టిఫికెట్స్ వచ్చాయి, అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నా టైటిల్ ఏంటి, లింక్ ఏంటి, మీరు ఏమైనా ఇమేజెస్ ఉంటే ఇక్కడ చూస్ ఫైల్ పెట్టుకొని మీరు బొమ్మలు పెట్టుకోవచ్చు. ఇట్లా మీ సర్టిఫికెట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమైనా బ్లాగ్స్ యాడ్ చేయదలుచుకుంటే ఇక్కడ మీరు బ్లాగ్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ బ్లాగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎన్ని బ్లాగ్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా. ఈ ఎడిట్ ప్రొఫైల్ దగ్గర నొక్కితే ఇక్కడ మీరు చూస్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డీపీ పెట్టుకోవచ్చు. ఇక్కడ తర్వాత మీరు ఏమైనా అమెండ్ చేసుకోవాలనుకుంటే సబ్ కేటగిరీస్, ఫీజు ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. మీ ట్యూటర్ అవైలబిలిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను సండే హాలిడే అనుకోండి, నేను దీన్ని సెలెక్ట్ చేయను. ఓకే, లేదు సండే నేను 10 o'clock నుంచి 2 o'clock వరకే పెడతాను అనుకోండి. సో నేను ఇది 24 hours టైం సర్కిల్ ఉంటుంది. సో నేను 1400 వరకు పెట్టుకున్నాను. ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇట్లానే ఇక్కడ అంతా సిటీ, కంట్రీ ఇవన్నీ వేసుకోవచ్చు, ఏరియా అంతా చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్ లింక్స్ ఇచ్చుకోవచ్చు. బయో ఉంటే మీ బయోలో ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు మీ గురించి. ఎలా ఏంటి అంటే నేనేం చేస్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్ ఎంత. సో మన గురించి మనం ఎందుకు నా దగ్గరే జాయిన్ అవ్వాలి అని అంటే నేను నా యూఎస్పీ ఏంటి ఇదంతా నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఇక్కడ నేను అప్డేట్ అని కొడితే నా ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. సో అప్పుడు ఎలా కనపడుతుందంటే ఇప్పుడు నేను ఇది మై ప్రొఫైల్లోకి వెళ్తాము. ఇప్పుడు నేను ఇది లాగౌట్ అయిపోతా. ఇది మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ప్రొఫైల్ ఎలా కనపడుతుంది, ఇది సార్ ప్రొఫైల్ చూసారా, ఇదిగో ఇట్లా కనపడుతుంది. సో నేను మీకు సెర్చ్ పేజ్లో చూపిస్తాను. విద్యా వివేక్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇది ఆయన ప్రొఫైల్ చూసారా. విద్యా ఫ్యాషన్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరు, ప్రొవైడింగ్ హై అండ్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎన్విరాన్మెంట్. ఇదంతా చదివిన తర్వాత వావ్ చాలా బాగుంది ప్రొఫైల్, సార్ దగ్గర జాయిన్ అయిపోవాలి, మేడం దగ్గర జాయిన్ అయిపోవాలి, ఇట్లా అనమాట. వీళ్ళ ఫీజు ఇదిగోండి, వీళ్ళ డీపీ, ఇది బేసికలీ వాళ్ళ లోగో అయి ఉండొచ్చు. సో ఇది వాళ్ళ లాంగ్వేజెస్ ఏం నేర్పిస్తారు ఇట్లా కనపడుతుంది. ఇదిగోండి వీళ్ళ అవార్డ్స్, ఇదంతా చూసారా వీళ్ళ అవార్డ్స్. సో
మనకి ఇప్పుడు ఇది వీళ్ళు ఏమేమి నేర్పిస్తారు అనేది ఇదంతా ఉంది. ఇది మేడం అవార్డు తీసుకోవడం ఇదంతా. సో దిస్ ఈజ్ హౌ యువర్ ప్రొఫైల్ లుక్స్ లైక్. సో ఇప్పుడు మీరు ఏదైనా బ్లాగ్స్ రాస్తే ఇదిగో ఇక్కడ మనకి మీరు రాసిన బ్లాగ్స్ వచ్చేస్తాయి. సో ఎవరైనా సరే మన హోమ్ పేజ్లో మీరు రాసిన బ్లాగ్స్ కూడా చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ మై వెబ్సైట్ వర్క్స్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూటర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూటర్. సో మీరు మీ ప్రొఫైల్ ఇలా చేసుకొని అప్డేట్ చేసుకుంటే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఫ్రీ ఉంటుంది. మేము రిజిస్ట్రేషన్కి ఏం ఛార్జ్ చేయట్లేదండి. సో కాబట్టి ట్యూటర్ మీరు ఏదైనా సరే ఏదన్నా ఒక కళని నేర్పించదలుచుకుంటే ప్లీజ్ మా వెబ్సైట్కి రిజిస్టర్ చేసుకోండి. అట్లానే 9866673323 ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్ ఉన్నా ఏమున్నా మీరు 98666733 ఆర్ 9848368290 ఈ 2 నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మా వెబ్సైట్కి రిజిస్టర్ అయిపోండి. స్టూడెంట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి మేము ట్యూటర్స్ కోసం చూస్తున్నాము. సో స్టూడెంట్స్కి నేను నెక్స్ట్ వీడియో నేను స్టూడెంట్స్ కోసం తీసుకొని వస్తాను. ఇది ప్రస్తుతానికి ట్యూటర్స్ కోసమే. సో ప్లీజ్ మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ప్లీజ్ డూ రీచ్ అస్. థ్యాంక్ యూ.